దాకా హైపర్ ఆది గురించి అన్నావు. హై పవర్ ఆది గురించి వింటావా? వింటాను. చూస్తావా? చూస్తాను. మామూలుగా కోళ్లు గుడ్డు పెట్టడం చూసుంటావు. మంచం కోళ్లు గుడ్డు పెట్టడం ఎప్పుడైనా చూసావా? నాకెందుకో ఇక మీద నీకు రెస్ట్ లేదనిపిస్తుంది. నీకంత లేదనిపిస్తుంది. రెచ్చగొక్కో రెచ్చగొక్కో. ఏంటండి ఇంత హుషారుగా ఉన్నారు? ఇదేం చూసావే, ఒకసారి కెమెరాలు మొత్తం ఆఫ్ చేయమని అప్పుడు తెలుస్తుంది అసలైన హుషారు. మొత్తం కెమెరాలు ఆఫ్ చేయండి, అందరూ బయటకు వెళ్ళిపోండి. నువ్వు ఎక్కడికి? నువ్వు కూడా వెళ్ళిపోతే నేనేం చేయాలి? చెక్క మంచం మీద కూర్చొని చెక్క భజన చేయాలా? చెక్క భజన చేయాలా? వెళ్ళి సూర్యుని చూసిరాబో. దేనికండి? మళ్ళీ ఇంకుండదు నీకు. మనం ఎప్పుడో బయటకు వచ్చేది ఇక. చిప్పండి. అది కాదే నా మాటనే. తిప్పి తిప్పి నా ఎనర్జీ మొత్తం ఇక్కడ వేస్ట్ చేద్దామనే. నీ సంగతి నాకు తెలుసు. అత్తయ్య మావయ్య మీరు మీ రూమ్ లోకి వెళ్ళి డింగుడంగా. ఆల్రెడీ ఇక్కడ డింగుడు. ఏం చేస్తావు ఇక్కడ నువ్వు? చేపలు పడుతున్నా. బెడ్రూమ్ లో ఎవడన్నా చేపలు పడతాడా? మరి ఏం చేస్తారో తెలుసుగా. ఎందుకు అడిగావు నువ్వు? కూతురు ఎందుకు ఇచ్చావు తెలుసా నీకు? ఆ. నువ్వు జబర్దస్త్ ఆదివని ఇచ్చావు. మరి ఇప్పుడు ఏమైంది? జబర్దస్త్ ఆపేసావుగా. అదేందుకు కొన్ని నెలలు మళ్ళీ వచ్చేస్తాం. అదంతా అవసరం. నువ్వు ముందు రాఘవే అత్తయ్య మేము ఎంత ఊపు మీద వచ్చాం, మీరు అట్లా రాకెళ్ళిపోతే ఎలాగా? అయితే జబర్దస్త్ అడుగు పెడతావో అప్పుడే నీకు శోభనం ఎంట్రీ. అరే బా నువ్వైనా చెప్పరా. నాకు వద్దు. ఛీ. ఏమే ఏదో కరువు కాలంలో ఎవరో దొరకనని చేసుకుంటే రెండు కొండల మధ్య తెల్ల తొండలాగా ఏంటి బిల్డప్ ఇస్తున్నా? జబర్దస్త్ రా, ఆ తర్వాత నీకు శోభనం. మావయ్య మీరైనా అర్థం చేసుకోండి మావయ్య. ఏదో మీ అంత కాకపోయినా నాకు కొంచెం వచ్చింది. ఏంట్రా ఇది? దాకా హైపర్ ఆది గురించి అన్నావు. హై పవర్